గురు బ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు మేషరాశి, ఇంకొకరు కనుక వృశ్చిక రాశి అయితే వీరిద్దరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, ఏ విషయంలో వీరి మనస్తత్వాలు కలుస్తాయి, ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయంలో ఒకరికొకరికి గొడవలు అవుతాయో క్లియర్ గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేష, వృశ్చిక రాశుల్లో జన్మించిన వారి జంట అనేది కొద్దిగా వింతగా ఉంటుందండి. నేను ఎందుకు ఇలా అంటున్నానో కూడా వివరిస్తాను. ఇటుపక్క మేషరాశి వారు గట్టివారే, అటుపక్క వృశ్చిక రాశి వారు కూడా గట్టివారేనండి. అంటే ఒక పక్క వృశ్చిక రాశి వారి మీద మేషరాశి వారి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పలేం, మేషరాశి వారి మీద వృశ్చిక రాశి వారి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అని కూడా చెప్పలేం. కానీ మేషరాశి వారి మనసు ఉన్నది ఉన్నట్లుగా బయటపడిపోతుందండి. పోని వారు చెప్పకూడదు అని మనసులో దాచుకుందామని ప్రయత్నించినా దాచుకోలేకపోతారు. అంటే మేషరాశి వారి మనసు ఒక అద్దం లాంటిది అని చెప్పవచ్చు. కానీ మేషరాశిలో జన్మించిన వారు కొన్నిసార్లు విపరీతమైనటువంటి కోపాన్ని చూపిస్తారు. కొన్నిసార్లు అయితే కారణం కూడా ఉండదండి. వారు ఎంత ఆవేశపడినా సరే అది కేవలం 10 నిమిషాలు మాత్రమే, అంతే, అంతకు మించి అయితే ఉండదండి. ఒక మాటలో మేషరాశి వారి కోపం అనేది పెనం మీద నీళ్లు పోసినట్లుగా వెంటనే చల్లారిపోతుంది. ఇప్పుడే కోపపడతారు, ఇప్పుడే ఆవేశపడతారు, ఇప్పుడే నోటికొచ్చిందల్లా తిడతారు, కానీ ఇంతలోనే జాలి పడతారండి. అంటే మేషరాశి వారికి ఎంత కోపం ఎక్కువో అంత జాలి కూడా ఎక్కువే. ఒక మాటలో నోటికొచ్చినట్టు తిట్టేది మేషరాశి వారేనండి. అంత ప్రేమ చూపించేది కూడా మేషరాశి వారే. కానీ వారి మాటల వల్ల ఖచ్చితంగా వారి జీవిత భాగస్వామి ఇబ్బంది పడతారండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కొన్నిసార్లు సమయం, సందర్భం ఏమీ ఉండదు, అక్కడ ఏమీ జరగకపోయినా సరే వారి చికాకు మొత్తాన్ని కూడా వారి జీవిత భాగస్వామి పైన చూపిస్తారు మేషరాశి వారు. ఆ విషయంలో కూడా మేష, వృశ్చిక రాశి వారి మధ్యలో గొడవలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇంకొక పక్క వృశ్చిక రాశి వారు కూడా ఏం తక్కువ వారు కాదండి. వృశ్చిక రాశి వారు కూడా గట్టివారే. ఒక మాటలో వారు నన్ను తిట్టుకోవచ్చు కానీ మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తారండి. వృశ్చిక రాశి వారు కనుక ఎవరినైనా నమ్మారనుకోండి, బంధువర్గం వారు కావచ్చు, ఎవరినైనా సరే, వారు ఎంత దుర్మార్గులైనా సరే వారిని వెనకేసుకొస్తారు. నమ్మకపోతే ఎంత మంచివారినైనా, ఎంత సౌమ్య స్వభావులనైనా సరే తిడతారు. అంటే మకర రాశి వారి మాదిరిగా పచ్చ కామెరలోడికి లోకమంతా ఎలాగైతే పచ్చగా కనిపిస్తుందో వృశ్చిక రాశి వారికి కూడా అంతేనండి. కాకపోతే వృశ్చిక రాశి వారు ఎవరిని పడితే వారిని నమ్మరు. చాలా అనుమానాలు ఉంటాయి వారి మనసులో. మేషరాశి వారు మాయ మాటలు చెప్పంగానే ఎవరిని పడితే వారిని నమ్మేస్తూ ఉంటారండి. మేషరాశి వారిని పొగిడి కూడా చాలా మంది బుట్టలో వేసుకుంటారు. కానీ వృశ్చిక రాశి వారు మాత్రం ఆ విషయంలో చాలా గట్టి మనస్తత్వం. అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా వారు నమ్మిన వారు చెడ్డవారైనా, వారు చెడ్డవారు అని నిరూపించినా, వారి కళ్ళతో వారు చూసినా సరే వృశ్చిక రాశి వారు నమ్మరు, వితండవాదం చేస్తారు. అంటే వారు నమ్మిన విషయాన్ని ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేయటం చాలా కష్టమైన పని, కొన్నిసార్లు అసాధ్యం అని కూడా చెప్పవచ్చండి. నమ్మకం విషయంలో మాత్రం మూర్ఖులుగా చెప్పవచ్చు వృశ్చిక రాశి వారిని. ఒకవేళ వారి బంధువర్గంలో వారు కానీ, లేకపోతే వారి స్నేహితులు కానీ వీరు మంచివారు కాదండి అని వారి జీవిత భాగస్వామి చెప్పినా వినరు కొన్నిసార్లు. అలాగే వారు తీసుకున్న నిర్ణయాన్ని అంత త్వరగా వారి జీవిత భాగస్వామితో పంచుకోరు వృశ్చిక రాశి వారు, ఆడవారైనా మగవారైనా సరేనండి. ఆ పని మొత్తం పూర్తయిన తర్వాత వారి జీవిత భాగస్వామితో పంచుకుంటారు. అంటే ఒక నిర్ణయం అంటూ తీసుకున్న తర్వాత నా జీవిత భాగస్వామికి చెప్దాంలే, నాలో సగభాగం కదా అని అనుకోరు. ఆ విషయంలో కూడా వృశ్చిక రాశి వారికి, మేషరాశి వారికి గొడవయ్యే అవకాశాలు ఉంటాయి. మేషరాశి వారు ఏంటంటే నేను ఇంట్లో మనిషినే కదా, నాతో పంచుకుంటే ఏమవుతుంది అని వారి వర్షన్ ఉంటుందండి. వృశ్చిక రాశి వారు ఎందుకో వారు చేయబోయే పనుల విషయం గురించి ఎవరితోనూ కూడా పంచుకోరు, జీవిత భాగస్వామితో అయినా సరే.
అలాగే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మేషరాశి వారి కోపం అనేది ఎంత సులువుగా తగ్గిపోతుందో వృశ్చిక రాశి వారు మాత్రం అలాంటి వారు కాదండి. వీరికి కోపం వస్తే, ఎవరి మీదైనా చిరాకు వస్తే అంత సులువుగా రాదు, వస్తే అంత సులువుగా తగ్గదు. అంటే ఏదో ఒక కారణం లేకుండా వృశ్చిక రాశి వారు చికాకు పడరు. కక్ష పెట్టుకునే టైప్ అండి వృశ్చిక రాశి వారు. అంటే వృశ్చిక రాశి వారు అందరినీ తిట్టే చెడ్డవారు నేను చెప్పట్లేదండి. వృశ్చిక రాశి వారు కనుక ఎవరినైనా నమ్మకపోయినా, ఎవరి మీదైనా చికాకు కలిగినా సరే జీవితాంతం కూడా ఆ కోపం అనేది మైండ్లో ఉంటుంది. మేషరాశి వారు అనుకోండి, కాలం గడవగా ఎదుటివారి మీద ఉన్న కోపాన్ని మర్చిపోతారు. కోపం అనేది కాస్త తగ్గుతుంది. వృశ్చిక రాశి వారు మాత్రం అలాంటి వారు కాదండి. వీరిని ఇబ్బంది పెట్టిన వారిని కానీ, వీరిని అవమానించిన వారిని కానీ ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒక రోజు వారిపైన కక్ష తీర్చుకుంటారు. ఒక మాటలో వృశ్చిక రాశికి చిహ్నం తేలు కదండి. తేలు ఎలాగైతే కరెక్ట్ టైం వచ్చినప్పుడు గట్టిగా కుడుతుందో, వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే అలానే ఉంటారండి. ఆ సమయంలో వీరిని అవమానిస్తే అక్కడి నుండి వెళ్ళిపోతారు. వితండవాదం చేయరు మేషరాశి వారిలాగా. అక్కడికక్కడే గొడవ పెట్టుకునే టైప్ కాదు. సమయం సందర్భం చూసుకుని గట్టిగా దెబ్బ కొడతారు. అందుకే వృశ్చిక రాశి వారితో గిల్లీ గజ్జాలు పెట్టుకోవటం అంత మంచిది కాదు. ఏ రాశి వారైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక రోజు కక్ష తీర్చుకుంటారండి. అలాగే వీరికి వీరి జీవిత భాగస్వామికి అంటే మేషరాశి వారికి వృశ్చిక రాశి వారికి గొడవైనా ఇదే జరుగుతుందండి. మేషరాశి వారు అక్కడికక్కడ అరిచేస్తారు, అక్కడికక్కడ పోట్లాట పెట్టుకుంటారు. వారి మనసులో ఉన్నది ఉన్నట్లుగా అక్కడ మొత్తం కక్కేస్తారు, బయట పెట్టేస్తారు. వృశ్చిక రాశి వారు అలా కాదండి. అప్పటికప్పుడు ఏమీ మాట్లాడరు. సమయం సందర్భం చూసుకుని మళ్ళీ మేషరాశి వారు ఏదో ఒక రోజు తప్పు చేస్తారు కదా, ఆ రోజు ప్రస్తావిస్తారు. ఉదాహరణకు వృశ్చిక రాశి వారు ఏదైనా తప్పు చేశారనుకుందాం, మేషరాశి వారికి కోపం తెప్పించారనుకుందాం. మేషరాశి వారు ఉన్నది ఉన్నట్లుగా తిట్టేస్తారండి ఆ టైంలో. వృశ్చిక రాశి వారు అప్పుడు మాత్రం వితండవాదం చేయరు, సైలెంట్గా ఉంటారు. కొన్ని రోజుల తర్వాతో సంవత్సరాల తర్వాతో ఎప్పుడో ఒకప్పుడు మేషరాశి వారు కూడా అలాంటి తప్పే చేస్తారు కదా, ఆ సమయంలో మాత్రం గట్టిగా వేసుకుంటారు. అటువైపు మేషరాశి వారు నోరు మెదపటానికి ఉండదు. అలా సమయం సందర్భం చూసుకుని వృశ్చిక రాశి వారు గట్టిగా దెబ్బ కొడతారండి. వీరు చూస్తానికి ఏమైనా అమాయకుల్లాగా కనిపిస్తారేమో కానీ అంత తక్కువ అంచనా మాత్రం వేయకూడదు వృశ్చిక రాశి వారిని, వారి జీవిత భాగస్వామైనా బయట వారైనా సరే. కాకపోతే వృశ్చిక రాశి వారి మనసులో చాలా ప్రేమ ఉంటుందండి. మేషరాశి వారు చక్కగా బయటికి చూపిస్తారు వారి ప్రేమను, వృశ్చిక రాశి వారు చూపియలేరంతే. కుటుంబమే లోకంగా బ్రతుకుతారు అని చెప్పవచ్చు. అంటే కుటుంబం విషయంలో ఏసమంత స్వార్థం కూడా ఉండదు వృశ్చిక రాశి వారికి. కానీ ఎంత తల పండిన వారికైనా సరే వృశ్చిక రాశి వారి ముఖం చూసో, వారి చేష్టలు చూసో వారి మనసును చదవటం చాలా కష్టం అండి. అందరి మీద అనుమానం ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఎక్కడ ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు అవతల మనిషికి తగ్గట్లుగా కన్నింగ్గా కూడా బిహేవ్ చేస్తారు. ఒకవేళ ఎదుటివారు జిత్తులు మారి మనుషులు అనుకోండి, వీరు కూడా అలానే ప్రవర్తిస్తారు. వారితో ఏమో మంచిగా ప్రవర్తించే టైప్ అయితే కాదండి. ఒక చెంప మీద కొట్టంగానే ఇంకొక చెంప చూపించే టైప్ కాదు వృశ్చిక రాశి వారు. ఒకవేళ చూస్తానికి ఆకారం అలా ఉంటుందేమో కానీ వృశ్చిక రాశి వారిని అస్సలు తక్కువ అంచనా వేయకూడదండి. మేషరాశి వారికి వృశ్చిక రాశి వారికి గొడవైనా మేషరాశి వారు అక్కడికక్కడ ఎదుటివారిని ఇబ్బంది పెడతారు, మాటలతో ఇబ్బంది పెడతారు వీరు కోపం వస్తే మేషరాశి వారికి. వృశ్చిక రాశి వారు అలా కాదండి. సమయం చూసుకుని దెబ్బ కొడితే ఎదుటివారికి మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదు. అందుకే కొన్నిసార్లు మూర్ఖంగా ప్రవర్తిస్తారండి. ఎప్పుడో జరిగిపోయిన వాటిని కూడా సంవత్సరాల తర్వాత ప్రస్తావిస్తారు. ఆ విషయం మేషరాశి వారికి నచ్చదు. మేషరాశి వారు ఏంటంటే అక్కడికక్కడే అయిపోవాలి. అలాగే వృశ్చిక రాశి వారికి శారీరక సామర్థ్యం అనేది చాలా ఎక్కువ అండి. మేషరాశి వారు ఏంటంటే వారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరేనండి. వృశ్చిక రాశి వారు అమ్మాయి అయినా మేషరాశి వారు అబ్బాయి అయినా సరే, అంటే వీరి భర్త వారి భార్య అయినా సరే, మేషరాశి వారు అంత శారీరక శ్రమ చేయలేరు. అంటే ఫిజికల్గా స్ట్రెస్ తీసుకోలేరండి. వృశ్చిక రాశి వారు అమ్మాయి అయినా సరే గొడ్డులాగా కష్టపడతారు. ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వారు అనుకుంటారు వృశ్చిక రాశి వారి కంటే నేనే తెలివైన దాన్ని, నేనే తెలివైన వాడిని అనుకుంటారు. కానీ కాదండి, మీరు బయటికి కనిపిస్తారు, వృశ్చిక రాశి వారు కనిపించరు. చాలా తెలివితేటలు ఉంటాయి.
ఒకవేళ ఎదుటి మనిషి కన్నింగ్ అయితే వీరు కూడా కన్నింగ్గా బిహేవ్ చేస్తారు. అందులో ఏ మాత్రమూ కూడా సందేహం లేదండి. అలాగే మేషరాశి వారు డబ్బు విషయంలో బాగా ఖర్చు చేస్తారండి. ఒకవేళ ఎదుటి మనిషి కనుక వారికి నచ్చినట్లయితే పిల్లల కోసం కానీ, కుటుంబ సభ్యుల కోసం కానీ, లేదా తల్లి తండ్రి కోసం కానీ, జీవిత భాగస్వామి కోసం కానీ ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఖర్చు విషయంలో వెనకాడరు. వృశ్చిక రాశి వారిది కొంచెం దాచుకునే స్వభావం అండి. అంత ఎక్కువగా ఖర్చు చేయలేకపోతారు మేషరాశి వారి మాదిరిగా. అంటే వారికి మనసు ఒప్పదు. అలాగే వృశ్చిక రాశి వారిని మేషరాశి వారు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో దూషించటం కానీ, కించపరచటం కానీ, లేదా ఏదో ఒక రకంగా వృశ్చిక రాశి వారిని బాధ పెట్టారనుకోండి, సంవత్సరం తర్వాత అదే ప్రస్తావిస్తారు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అదే ప్రస్తావిస్తారు. అంటే ఆ మాటని ఇక వదలరనమాట. సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, ఆ మాటను మర్చిపోరు. మేషరాశి వారు ఇలా అన్నందుకు వారిని కూడా మర్చిపోనివ్వరు. అంటే పదే పదే ప్రస్తావిస్తారు వృశ్చిక రాశి వారు. మేషరాశి వారి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, అది ఎప్పుడో జరిగిపోయింది కదా, ఆ రోజే రిజాల్వ్ చేసుకున్నాం కదా, మళ్ళీ మళ్ళీ దాని గురించే ఎందుకు మాట్లాడతాం అనుకుంటారు మేషరాశి వారు. వృశ్చిక రాశి వారు మాత్రం ఏది అంతటితో వదిలిపెట్టరండి. కొంచెం సాగదీసే టైప్. కానీ వృశ్చిక రాశి వారితో ఉంటే మనం సురక్షితంగా ఉన్నాము అన్న భావన కలుగుతుంది ఎవ్వరిలోనైనా, వారి జీవిత భాగస్వామిలోనైనా, కుటుంబ సభ్యులకైనా సరే. అంటే బలంగా మారతారు. ఫ్యామిలీని బాగా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. కుటుంబంలో ఎన్నైనా జరగనియండి, వీరికి వారి జీవిత భాగస్వామికి ఒకవేళ రోజు గొడవలు అవుతున్నా సరే మూడో వ్యక్తికి తెలియనివ్వరండి వృశ్చిక రాశి వారు. చాలా గోప్యతను మెయింటైన్ చేస్తారు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా వారిని మెచ్చుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, మేషరాశి వారిలో కూడా ఇంచుమించు ఈ లక్షణం ఉంటుందండి. కొంతమంది ఏం చేస్తారు, వారి కుటుంబంలో ఏమైనా గొడవలు అయితే, వీరిని ఎవరైనా దూషించినట్లయితే వారి కుటుంబ సభ్యులు కానీ, పిల్లలు కానీ, జీవిత భాగస్వామి కానీ రోజు ఒకవేళ వీరిని మాటలు అంటున్నా మూడో వ్యక్తికి వెళ్ళి చెప్తారు, నాకు న్యాయం జరగాలండి, నా జీవిత భాగస్వామి ఇలా అంటున్నారు, లేదా నా పిల్లలు ఎలా అంటున్నారు అని బయటికి చెప్తారు. వృశ్చిక రాశి వారు మాత్రం అలా కాదండి. ఎన్ని గొడవలైనా జరగని వారిలో వారే పరిష్కరించుకుంటారే తప్ప మూడో వ్యక్తికి మాత్రం అలుసివ్వరు. ఒక పక్క మేషరాశి అగ్నితత్వపు రాశి అండి. అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఫైర్ సైన్ అంటారు. అంటే భగభగ మండే అగ్నిలాగా మేషరాశి వారిలో కోపం అలా ఉంటుందండి. అప్పటికప్పుడు దులిపేసే టైపు మేషరాశి వారు. వృశ్చిక రాశిదేమో జలతత్వం అండి, వాటర్ సైన్ అంటారు. వీరిది ఏంటంటే గోప్యత మెయింటైన్ చేసి సరైన సమయానికి దెబ్బ కొట్టే టైప్. వీరు ఒకవేళ ఎదుటివారన్న మాటల వల్ల కానీ, జీవిత భాగస్వామి అన్న మాటల వల్ల కానీ ఆ సమయంలో బాధపడినా అప్పటికప్పుడు వారి మీద కోపాన్ని తీర్చుకోరు. ముందు ముందు ఉందిలే మొసళ్ళ పండగ అనుకునే టైపు వృశ్చిక రాశి వారు. అక్కడితో ఆ మ్యాటర్ని ఆపరండి. భవిష్యత్తులో కూడా అమ్మో ఈ వృశ్చిక రాశి వారిని ఎందుకు అన్నావురా బాబు, వృశ్చిక రాశి వారితో ఎందుకు పెట్టుకున్నావురా బాబు అని వారిలో వారే చింతించే అంతగా ఆ మ్యాటర్ని సాగదీస్తారు. అయితే మేషరాశి వారిని వారి కుటుంబ సభ్యులు బాగా ఉపయోగించుకుంటారండి. ఎందుకంటే పొగడ్తలకు ఈజీగా పొంగిపోయే టైపు. మేషరాశి వారిని పొగిడితే చాలు బుట్టలో పడిపోతారు. అదే వృశ్చిక రాశి వారిని పొగడమనండి, వీరేమనుకుంటారంటే ఎదుటివారు పొగడంగానే ఓహో వీరు నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నా నుండి ఏదో సహాయాన్ని ఆశిస్తున్నారు అని మనసులో అనుకుంటారండి. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో అయితే ఎదుటివారి చేతుల్లో మోసపోకుండా ఉండాలి అంటే కొద్దిగా ఈ వృశ్చిక రాశి వారి లక్షణాలు అనేవి మనం నేర్చుకోవాలండి. ఎందుకంటే ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో వీరికి బాగా తెలుసు. ఒకవేళ ఎదుటివారు పొగడ్తలకు పడిపోయే టైప్ అనుకోండి, వృశ్చిక రాశి వారు ఆ సమయంలో నా పని జరగాలి కాబట్టి వీరికి ఒక బిస్కెట్ వేద్దాం అనుకుంటారు. అంటే ఎదుట వ్యక్తి యొక్క ప్రవర్తన బట్టి, ఎదుట వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి చాలా తెలివిగా మలుచుకుంటారండి. అందుకే వృశ్చిక రాశి వారి యొక్క నిజస్వరూపం అనేది వారి జీవిత భాగస్వామికే ఎక్కువగా తెలుస్తుంది. గతంలో వృశ్చిక రాశి వారిని ఎవరైనా మోసం చేశారనుకుందాం, వారి జీవిత భాగస్వామి కానీ, లేదా లవర్ కానీ, ప్రేమించిన వారు కానీ ఎవరైనా మోసం చేసినట్లయితే మళ్ళీ వారి తప్పు వారు తెలుసుకున్నా అంతేనండి. ఒక్కసారి మోసం చేయాలి అన్న ఆలోచన ఒక మనిషికి వచ్చిందంటే తర్వాత అయినా ఎందుకు మారతారు అనుకునే టైపు వృశ్చిక రాశి వారు. అదే మేషరాశి వారు అనుకోండి, గతంలో అలా ప్రవర్తించారు కానీ ఇప్పుడు మారిపోయారు అనుకుంటలే అని మళ్ళీ మేషరాశి వారు వారినే నమ్ముతారండి.
ఇది వీరికి వారికి ఉన్న తేడా. మేషరాశి వారు బిగ్గరగా అరుస్తారు, ఎక్కువగా గొడవలు పెట్టుకుంటారు, వారికి నచ్చకపోతే అక్కడికక్కడే దులిపేసే టైప్. కానీ వృశ్చిక రాశి వారికి మేషరాశి వారికి అంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయండి. మెయిన్గా మేషరాశి వారికి లోకజ్ఞానం తక్కువ, వృశ్చిక రాశి వారికి లోకజ్ఞానం ఎక్కువ. మేషరాశి వారిలో సమర్థత ఉంటుంది, నేనేం కాదనట్లేదండి. లోకజ్ఞానం అనేది తక్కువగా ఉంటుంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో వృశ్చిక రాశి వారికి తెలిసినంతగా మేషరాశి వారికి తెలియదు. వీరిద్దరి మనస్తత్వాల్లో ఇన్ని తేడాలు ఉన్నాయి కాబట్టే జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి వృశ్చిక రాశి వారి యొక్క వివాహ జీవితం అనేది 50% అనుకూలంగా ఉంటుందండి, మిగిలిన 50% ప్రతికూలంగా ఉంటుంది. అయితే వీరిద్దరి వివాహ పొంతను చూసేటప్పుడు బకోట దోషం ఉంది అని చెప్తారు చాలామంది. కానీ ఇక్కడ మేషరాశికి అధిపతి కుజుడే, వృశ్చిక రాశి వారికి కూడా అధిపతి కుజుడే కాబట్టి బకోట దోషం అనేది క్యాన్సిల్ అయిపోతుందండి. వీరిద్దరు వివాహం చేసుకోవచ్చు.